సాయంత్రం 5 అవుతుంది. వంటగదిలో టీ పెడుతుందమ్మా. అమ్మా అమ్మా అంటూ వంటగదికి వచ్చాడు రవి. ఏంటి నాన్నా, ఏమైంది అని అడిగింది. అమ్మా, పొద్దున నా ఫ్రెండ్ ఒకడు కాల్ చేశాడు. ఓ కంపెనీలో వేకెన్సీ ఉంది, కాంటాక్ట్ అవ్వు అని. కాల్ చేశానమ్మా. ఇంటర్వ్యూ కూడా అయింది. ఆన్లైన్లోనే చేశారు. ఒక రౌండ్ మాత్రమే ఉందట. నా స్కిల్స్ నచ్చి నాకు ఒక రౌండ్ సరిపోతుంది అన్నారమ్మా. ఓ అవునా, మంచిది, శుభం రా నాన్న అంది. కానీ అమ్మా, ఇందులో చాలా కాంపిటీషన్ ఉందట. 1,00,000 రూపాయలు అడిగారమ్మా. అవునా, 1,00,000 రూపాయలా? ఎలారా నాన్న? సరేలే చూద్దాం, మంచి ఉద్యోగం అంటున్నావు కదా, రాత్రి నాన్న వచ్చాక మాట్లాడదాం అంది. అలాగే అమ్మా అన్నాడు. ఇంతలో మళ్ళీ ఫోన్ మోగింది. మీరు అర్జెంటుగా డబ్బులు కట్టేయండి, లేదంటే జాబ్ వేరే వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది అన్నారు. వెంటనే అతను రాత్రి కల్లా కట్టేస్తామన్నాడు. ఇప్పటికిప్పుడు కట్టేయాల్సిందే అని కాల్ కట్ చేశారు. ఉన్నట్టుండి ఎవరి దగ్గర తీసుకోవాలో అని ఆలోచించేలోపే మళ్ళీ కాల్ వచ్చింది. ఈ ఫలానా నెంబర్కి ఆన్లైన్లో ఇప్పుడు ఎంత ఉంటే అంత పంపించండి అన్నారు. ఆ అబ్బాయికి కాళ్ళు చేతులు ఆటం లేదు. తన దగ్గర ఉన్న డబ్బులు పంపించబోతుంటే, ఆగరా అంది అమ్మ. ఎందుకు కంగారు పడుతున్నావు నువ్వు అసలు? డబ్బులు పంపకు, కాస్త ఆగు, నాకెందుకు నమ్మబుద్ధి కావట్లేదు అంది. అది కాదమ్మా అంటుంటే, ఏం లేదు, కాస్త ఆగు, నువ్వు ఆ జాబ్ నీకు రాసుంటే నీకే వస్తుంది. ముందు నువ్వు వెళ్ళి సంధ్యావందనం చేసుకో, సంధ్యా సమయం అయింది అని చెప్పింది. అమ్మ అది అంటుంటే, ముందు నువ్వు వెళ్ళు అని మళ్ళీ కాల్ వస్తుంటే కట్ చేసింది. వెళ్ళి సంధ్యావందనం గాయత్రి జపం చేసుకుంటున్నాడు రవి. ఈరోజు నవరాత్రుల్లో 3వ రోజు. గాయత్రి మాత అవతారం అమ్మది. మరి గాయత్రి మాత అమ్మ విశిష్టత ఏంటి, అవతార విశిష్టత ఏంటి అంటే, పంచముఖాలు పంచభూతాలను సూచిస్తాయి. ఆవిడ 10 చేతులు అష్టదిక్కులని, ఇంకా భూమి పాతాళాన్ని సూచిస్తాయి. ఆమె 3 కన్నులు త్రిసంధ్యలని సూచిస్తాయి. మరి గాయత్రి మాతకి సంధ్యావందనానికి సంబంధం ఏంటి అంటే, సూర్యుడు శక్తివంతుడు, శక్తి స్త్రీ స్వరూపం. సూర్యకిరణాలు మనపై పడాలి అంటే పంచభూతములు అష్టదిక్కులు తోడవాలి. అంటే ఆ యొక్క ప్రతిరూపమే గాయత్రి మాత రూపం కదా. ఆమె 3 కన్నులకి ప్రమాణమైన త్రిసంధ్యలలో సంధ్యావందనం చేస్తారు. త్రిసంధ్యలు అంటే ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం. ఆ గాయత్రి మాత యొక్క శక్తి వల్ల పంచభూత సహితమైన సూర్యకిరణాలు మనను చేరుకుంటాయి. అది గాయత్రీదేవి మంత్రానికి ఉన్న శక్తి. అలా ఆ మాత మన బుద్ధి వికాసానికి తోడవుతారు. అయితే అమ్మ చెప్పగానే రవి సంధ్యావందనం పూర్తయి అలా దిగాలుగా కూర్చున్నాడు. ఇంతలో అతనికి తన ఫ్రెండ్ నుండి కాల్ వచ్చింది. ఒరే రవి, పొద్దున నీకు కంపెనీ వేకెన్సీ ఉంది, కాంటాక్ట్ అవ్వు అని కాల్ చేశానా? ఆ కంపెనీ లేదంటరా, అది ఫ్రాడ్ అంట. నువ్వు కాల్ చేశాను అన్నావు కదా, వాళ్ళు డబ్బు అడిగితే పంపకరా. ఇలానే నా ఫ్రెండ్ దగ్గర డబ్బులు తీసుకున్నారట. వాడు మళ్ళీ కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది, ఫేక్ అని తెలిసిందిరా, జాగ్రత్త అంటూ పెట్టేశాడు. రవి వెంటనే వాళ్ళ అమ్మని కౌగిలించుకొని థ్యాంక్ యూ అమ్మా అని చెప్పి, అది ఫ్రాడ్ కంపెనీ అంట అన్నాడు. అలా రవి వాళ్ళ అమ్మ ఒక గాయత్రీదేవిలా రవిని ఇబ్బందుల్లో పడకుండా కాపాడింది. అందుకనే ఎవరైనా ఏదైనా చేసే ముందు మన అన్నవాళ్ళు వద్దు, చెయ్యొద్దు అని చెప్తే ఒక్క క్షణం ఆగి ఆలోచించాలి. ఏమంటారు? అందరికీ దేవీ నవరాత్రుల శుభాకాంక్షలు. ఇట్లు మీ ప్రసన్న.